సంబంధించినటువంటి పొలాలకు సంబంధించిన పాస్బుక్ పంపిణీ కార్యక్రమం. ఈ మంచి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలని మోడీ గారి సహకారం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కలగలిపి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం నడుస్తున్న వేళ గత ప్రభుత్వం మన ఆస్తుల మీద వారి ఫోటోలు వేసుకొని మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి, మన సొంత ఆస్తి, మన కష్టార్జితం మనం కొనుక్కున్నాము లేదా తల్లిదండ్రులకి సక్రమించిందో తాతల దగ్గర నుంచి సక్రమించినటువంటి ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసుకొని ఆస్తులు ఎప్పుడైనా కూడా ప్రభుత్వానికి అవసరం వస్తే ఆ ఆస్తులు కూడా బ్యాంకులో తాకట్టు పెట్టుకుని ప్రభుత్వం లోన్లు తెచ్చుకోవచ్చని ఒక యాక్ట్ని తీసుకొచ్చి ప్రజల మీద తెలియని భారాన్ని ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో మాకు అవకాశం ఇవ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఫారిన్ కంట్రీస్లో జనరల్గా ఆస్తులన్నీ ప్రభుత్వాన్ని ఉంటాయి. ఎవరు ఎంత ఓపుకుంటే భూమిని కవులకు తీసుకొని చేస్తే అంత ఫలింపు ప్రభుత్వం అమ్మి పెడుతుంది. వాళ్ళ డబ్బులు పోను మిగతా ఇస్తారు. ఇది చైనా కావచ్చు, ఈరోజు సింగపూర్ కావచ్చు, ప్రభుత్వాలదే ఉంటుంది. మన దేశంలో మన ఆస్తి మంది, 3 అడుగులు నేల వరకు మందే, 3 అడుగుల కింద ప్రభుత్వానిది. పైన 3 అడుగుల పైన మనం వేసుకొని పంటలు వేసుకొని పూల తోటలు వేసుకొని హార్టికల్చర్ కూడా వేసుకున్నా మనం పర్లేదు. 3 అడుగుల లోతులో ఏదో దొరికినా అది గవర్నమెంట్. బంగారం దొరికినాయి, లేదా కాపర్ దొరికినాయి, ఇత్తడి దొరికినాయి, రాయి దొరికినాయి, వజ్రాలు కూడా గవర్నమెంట్. జగన్ ఆ 3 అడుగుల నేల కూడా ప్రభుత్వానికి ఉంటే బాగుంటుందని గతంలో దురదృష్టం కొద్దీ అబ్దురాళ్ళ మీద ఆయన ఫోటో, పాస్బుక్ల మీద ఆయన ఫోటో, లాస్ట్కి ఎక్కడో మన ఇంట్లో కొనుక్కొని ఆ పాస్బుక్ ఒకసారి చూస్తే ఈ ఆస్తి మన కాదేమో అనేటువంటి భావన కలిగించే విధంగా పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అందుకోసం ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేసే వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి భూములు ఎవరికైతే ఉన్నాయో వారిదే తప్ప దీంట్లో ప్రభుత్వం యొక్క పెత్తనం లేదని చెప్పి ఆ రోజు తెలియజేయడం జరిగింది. ఈరోజు అందరూ కూడా మనం అదృష్టవంతులం. కాబట్టి ఆ ధర్మిలా గత పాలకుల యొక్క ఆలోచనలు వేరేగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సర్వే చేసే విధానం తెచ్చి రకరకాల జీవోలు తెచ్చి ఇంకా సరళీకృతం చేసి రీసర్వేని ఇంకా పకడ్బందీ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాస్బుక్ అనేది మనకు ఒక పెద్ద అసెట్. ఇది ఒక్కసారి చదువుకున్నటువంటి వాళ్ళు, మన ఇంట్లో మన పిల్లలు అందరూ కూడా దీన్ని పరిశీలిస్తే దీంట్లో మన యొక్క హిస్టరీ, మన చరిత్ర అంతా కూడా ఈ పాస్బుక్ ఉంది. ఈ పాస్బుక్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన సింబల్ అయినటువంటి ఈ గుర్తు చూడంగానే ఇది ఆంధ్రప్రదేశ్ పొలం అని తెలిసే విధంగా పాస్బుక్ ని డిజైన్ చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెడితే ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు ఫోటోను ఇంకొక ఫోటోను కాదు, ఈ రాష్ట్రానికి గుర్తుండేటట్టుగా దేశం కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ సింబల్ చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ అని గుర్తించే విధంగా మనకు సంబంధించిన పూర్ణ కుంభంతో మనం ఈ పాస్బుక్ ని స్టార్ట్ చేసి ఈ పాస్బుక్ ని అందరికీ జరిగింది. ఒకవేళ రాబోయే కాలంలో ఊర్లో ఉండే ఆస్తిని తమిళనాడు వాళ్ళకి అమ్మినా, మీకు డబ్బులు అవసరం వచ్చి ఢిల్లీ వాడు వచ్చి కొనుక్కున్నా వాడికి అర్థమయ్యేటట్టుగా 2వ పేజీలో ఇంగ్లీష్లో కూడా రాయటం జరిగింది. అంటే దేశంలో ఉన్నటువంటి అందరికీ అర్థమయ్యేటట్టుగా, దేశ భాషలన్నిటికీ అందరికీ కూడా తెలుసుకునే ఒక పేజీలో మీ యొక్క హిస్టరీని, పేజీలో మీ యొక్క హిస్టరీని ఇంగ్లీష్లో ముద్రించి దీంట్లో మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. ఇంకా రాబోయేదంతా సెల్ ఫోన్లో క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ మీద మీరు స్కాన్ చేస్తే మొత్తం మీ హిస్టరీ మొత్తం వస్తుంది. మీ ఫోన్లోనే
మీ అంటే పాస్బుక్ అంటే ఒట్టి పాస్బుక్ కాదు అది. ఇప్పుడు మీకున్నటువంటి పొలం పర్టికులర్స్ ఇంగ్లీష్ లో ఇస్తున్నారు, తెలుగులోనూ ఇస్తున్నారు. ఇస్తే మీ కయ్య మీ పొలం ఎన్ని షేపుల్లో ఉంది, ఎన్ని హద్దులు ఉన్నాయో మీకు ఇక్కడే గీసి మీ పొలం ఇలా ఉంది, ఈ పొలం ఇలా ఉంది అని చెప్పి ఆ పొలాన్ని కూడా రేపు ఎప్పుడున్నా హద్దులు మార్చి పక్క చేనుడు దినాన్ని నరికి పక్క చేస్తే మళ్ళీ ఇబ్బంది వస్తుందని ఇక్కడ కోఆర్డినేటర్స్ ఇచ్చారు. కోఆర్డినేటర్స్ అంటే పొలం ఇంక ఈ జీవితంలో ఏదో మార్చలేరు. మీకు మీరు చేరు పక్కన తగాదా వచ్చి వాడు ఇక్కడ కాదు కానీ అక్కడంటే ఈ కోఆర్డినేటర్స్ పట్టుకొని సర్వేర్ వచ్చి చూస్తే ఆటోమేటిక్ గా సర్వేర్ కొలవబల్ల ఆటోమేటిక్ కోఆర్డినేటర్ మీరు పోయి మీ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కలుపుకుంటూ తెలిపే విధంగా ఇవి ఎన్ని మూలలు అయితే ఉన్నాయో అన్ని హద్దులు ఈరోజు పాస్బుక్ లో చూపించారు. అందుకే జీవితంలో ఈ పొలానికి సంబంధించిన హద్దులు మార్చే అధికారం ఇంకెవరికి లేకుండా చేశారు. ఇది ఒక హిస్టరీ మనకి. ఇప్పుడు దాకా నా కయ్య నరికారు, గడ్డి చెక్కుతూ ఆ మట్టి తీసుకొచ్చి నా చేలో పోసారు, తర్వాత గెలం చిన్నగా ఎదలిపోయింది అన్నటువంటి పరిస్థితి లేకుండా ఎప్పుడైనా కూడా మీ సైట్లోకి వెళ్ళి లాటిట్యూడ్ మీ ఫోన్లోనే ఉంటుంది, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కొట్టి ఈ సింబల్ ప్రకారం మీ పొలంలో హద్దులు ఉన్నాయో లేదా చెక్ చేసుకుంటే ఏమన్నా మారిందంటే ఇమీడియట్లీ మీరు మార్చుకోవచ్చు. అది దాన్ని కూడా ఇంగ్లీష్ లోనో తెలుగులోనూ పెట్టారు. ఇప్పుడు ఈ పొలం ఉంది, ఈ పొలానికి ఎన్ని వంకర్లు ఉన్నాయో అన్ని మూలలకు సంబంధించినటువంటి ఎన్ని హద్దులు ఇచ్చారు. అంటే ఏ ఒక్కటి కూడా చదరకుండా దీన్ని మీ భూమి ఎక్కడుందో కొడుకున్నాడు, వాడు చదువుకున్నాడు, అమెరికాలో ఉన్నాడు, అనుకోకుండా తండ్రి చనిపోయాడు, వాడికి తెలియదు పొలం ఎక్కడుందో, ఏమి చేయకుండా ఈ క్యూఆర్ కోడ్ కొడితే మీ పొలం ఎక్కడుందో అదే చూపిస్తుంది. నేరుగా దానిపై కార్లతో మనం మ్యాప్ పెట్టుకుంటే ఎక్కడికి తీసుకుపోతుందో మీ పొలం ఎక్కడుందో అక్కడికి తీసుకుపోయేటట్టుగా ఈరోజు ఈ పాస్బుక్ డిజైన్ చేయడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ దాన్ని కొట్టడం జరిగితే మీకు సంబంధించిన మ్యాప్లు మీ పొలానికి ఎన్ని హద్దులు ఉన్నాయి, ఎన్ని వంకరలు తిరిగి ఉన్నాయి, ఒక వంకర నుంచి ఇంకొక వంక దాకా ఎన్ని అడుగులు వెడల్పుంది, ఎన్నిసార్లు ఈ భూమి హద్దులు గినాలు ఎన్ని మార్పులు చెంది ఉన్నాయి, ఎన్ని వంకరలు ఉన్నాయి, అన్నిటికీ మీకు గుర్తించి ఈ పాస్బుక్ జరిగింది. దీనివల్ల భవిష్యత్తులో ఇంకొకసారి మన గినాలు మార్చేదానికి గినాలకి పక్క చేనుడికి మనకి తగాదా వచ్చినా మీరు చెప్పింది వేదం కాదు, వాళ్ళు చెప్పింది వేదం కాదు, మీ పాస్బుక్ అయితే పోలీస్ స్టేషన్ లో చెప్తే పోలీసు వాళ్ళు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చూసి ఎవరు యూటి జరిగారు కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకా ఈ ప్రభుత్వం గతంలో సర్వే వాళ్ళు పోయి సర్వే చేసేవాళ్ళు. ఆ రోజు వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాలు ఏంటి, జనార్దన్ ఉన్నాడు, జనార్దన్ పొలంలోకి పోయి ఆయన గినాలన్నీ చూసి దాన్నే ఎంజాయ్మెంట్ గా ఇచ్చారు. కానీ పల్లెటూరులో మనం ఇప్పుడు కూడా అగ్రిమెంట్ మీద కొంటాం, నమ్మకం మీద కొంటాం. మన భూమి పోయి అవతల చేయాలి 5 ఇప్పుడు కొలతలు వేసుకోవాలి. ఇప్పుడేమో పాస్బుక్లు వచ్చిన కాడి నుంచి ఇదంతా ఎంఆర్ఓ చేసిన తప్పని ఎంఆర్ఓని సర్వేని పెడుతున్నాం. ఇది మనం చేసిన పొరపాటు. మనం ఎప్పుడో మన భూములు కల్పించుకోవాలి. అందుకని ఈ ప్రభుత్వం ఇప్పుడు సర్వే చేసేవాళ్ళు ఇక్కడ ఎవరున్నా ఉంటే భోగాలు కానీ, బిడ్డగుంట వాళ్ళు కానీ, మన జుబల్దిన్నలు కానీ, ఆనమడుగోళ్ళు, ఈ అన్నమడుగోళ్ళు, మీ నలుగురికి సర్వే జరగతున్నారు. ఇప్పుడు ఉండేటువంటి యాక్ట్ ప్రకారం మీ రైతే పోయి ఇది నాదే అని మీరు చూపిస్తే మీ భూమి మీకు శబ్దంగా వస్తుంది. కాబట్టి రీసర్వే జరిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీకు నోటీసులు ఇవ్వాలని చట్టం ఉంది. మీకు నోటీసులు ఇచ్చినప్పుడు మీరు 1-2 సార్లు అధికారుల చుట్టూ తిరిగి మీ గెలుము హద్దులు మీరు చూపిస్తే దాని ప్రకారమే మీకు కోఆర్డినేటర్ సెట్ అవుతే మీ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఫిక్స్ చేస్తారు, మీ హద్దులు ఫిక్స్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మీకు అంటే వీళ్ళ సర్వే యాక్ట్ ప్రకారం, ఈ సర్వే యాక్ట్ ప్రకారం బ్రిటిష్ వాళ్ళు గడ్ర గొలుసు అని ఒకటి ఉండేది, దాంతో కొలిచారు. అప్పుడు అసెంబ్లీలన్నీ గడ్ర గొలుసులు ఉన్నాయి. తర్వాత మన స్వతంత్రం వచ్చిన తర్వాత గడ్ర గొలుసులు రద్దు చేశారు, మెట్రిక్ గొలుసులు వచ్చింది. ఇప్పుడు ఈటీఎస్లు వచ్చినాయి, చేస్తున్నారు. అందుకని సర్వే వాళ్ళకి ±5 సెంట్లు తగ్గిన పర్లేదు, ఎక్కువ పర్లేదు. కాబట్టి అక్యురేట్ గా రాదనేది అనుకున్న నామ్స్. మనకేమో భూములు రేట్లు పెరిగిపోయినాయి.
ఒకప్పుడు 2 సెంట్లు అంటే 500,000 రూపాయలు ఉంటుంది, దానికోసం అమ్మారు చుట్టూ ఎందుకు తిరగాలనే ఫీలింగ్ ఉండేది. ఈ రోజు ఎక్కడ చూసినా 20 లక్షలు తక్కువ లేదు. 5 సెంట్లు తిరిగితే ₹1,00,000. కాబట్టి ఇప్పుడు మనం ఎంఆర్ఓని తిడుతున్నాం, అధికారులు తిడుతున్నాం, మనం మన పని మర్చిపోయాం. అందుకనే జరిగిపోయినటువంటి రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు మీ భూమిపై పక్కోటి చేలో పడితే మీ భూమి ఎకరా ఉండాల్సింది 90 సెంట్లు వచ్చింది. మీ పక్క చేనాడేమో వాళ్ళు ఏం చేశారు, గెనాల ప్రకారం గెలిచారు. మీ భూమి ఆల్రెడీ దాంట్లో ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ఆయన సంతకం పెడితే తప్ప మీకు పేరు ఇవ్వరు. ఆయన ఏదైతే సంతకం పెడతానో ఉంటాడు, దానికి ఎంఆర్ఓ ఏం చేయాలి? కాబట్టి మీరు కూడా మీరు ఏదైనా భూములు మారితే ఆ పక్కలతో మాట్లాడుకొని ఇద్దరు కలిసి ఎంఆర్ఓలతో కానీ చేస్తే తప్పకుండా మార్చేస్తాం. అటువంటి ఏదైనా ఉంటే ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోండి, తప్పకుండా మారుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే చాలా మంది అసైన్మెంట్ పొలాలు కొన్నారు, సీజేఫ్ పొలాలు కొన్నారు. సీజేఫ్ రద్దయింది, ఇప్పుడు అసైన్మెంట్లు కొన్నారు. అసైన్మెంట్లు కొని అసైన్మెంట్ కొనకూడదు, అమ్మకూడదు, చట్టం అది. ఈరోజు మనకి రైతు బాటలో, ధర్మంలో, న్యాయంలో మనమేమో చేను కొనుక్కున్నాడు, చేసుకుంటున్నాం. అమ్మినోడు కూడా గౌరవంగానే ఉన్నాడు, కొనుక్కున్నాడు కూడా చేసుకుంటున్నాడు. కానీ ప్రభుత్వం పనులను గుర్తించాలని ఇంకా చట్టం రాలా. ఆ చట్టం వస్తే మొత్తం భూములు కోరుకున్న శివర్ధన్ లాంటి వాడు కొనేస్తాడు, వడ్డీ వ్యాపారస్తులు. కాబట్టి పేదవాళ్ళు మిగిలిపోతారు. కాబట్టి పేదవాళ్ళు కొంత రక్షణ ఇవ్వాలి. కాబట్టి ఈ ఆస్తులు కొనకూడదామని భయపెట్టబట్టే అప్పటికి 50% ధనవంతులు కొనేశారు. కాబట్టి పేదవాడిని రక్షణ కల్పించాలి. కాబట్టి పేదవాడికి అండగా ఈ ప్రభుత్వం ఉండాలి. కాబట్టి ఆ చట్టాన్ని తెచ్చారు. ఇప్పుడు ఆ భూములు కొని ఇప్పుడు మా పేరు మీద మార్చమంటున్నారు. అవి మార్చారు. ఇప్పుడు ఎప్పుడు కూడా అవసరమైతే దాన్ని అమ్మినోడు కూడా వద్దంటే ప్రభుత్వ భూమిగా పెడతారు, పేరు మీద మాత్రం జరుగుతుంది. కాబట్టి మీరేం చేయాలి? తెలియగల లక్షణం ఆ రైతుని తీసుకుపోయి ఎంఆర్ఓ దగ్గర నా భూమి నా పొద్దు రద్దు చేయమని ఆయన చేతి పెట్టిస్తే రేపు అసైన్మెంట్ కమిటీలో మీ పేరు మీద పట్టాలు ఇప్పించేదానికి అవకాశం ఉంటుంది. ఎంఆర్ఓకి రైట్ లేని అన్ని కూడా ఎంఆర్ఓ చేయటం లేదు, ఆ ఎంఆర్ఓ వద్దు. ఇది ఒక లక్షణం నేర్చుకున్నాడు. మనం చేసే పనులు మనం చేయాలి. కాబట్టి మీరు ముఖ్యంగా అల్లమడుగు, బిట్టగుంట, భోగోలు, ఈ జుబంజని గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు మీరందరూ కూడా గ్రామాల్లో ఉన్నట్టు అందరికీ చెప్పండి. సర్వేకి వచ్చినప్పుడు మీరు కానీ మీ బంధువులు మీ ఊళ్ళో లేరు, మీ మనిషిని పంపించి మీ హద్దులు చూపించండి. మీరు ఏ హద్దులు చూపిస్తారో ఆ హద్దుల ప్రకారం వాళ్ళ కాగితాలు చెక్ చేసుకుని ఆ భూమి పేరు మీద మీకు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. పాస్బుక్ లో ఎక్కడ అవాంతరాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు పొలాలు ఎక్కడ చూసినా 25 లక్షలకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ రోజున బీపీసీఎల్ ఇండస్ట్రీ వస్తున్నందు వల్ల ఈరోజు చెన్నాయిపాలెం గ్రామం, రుద్రకోట గ్రామం, ఆనికమడు గ్రామాల్లో ఈరోజు ఎకరాకి 25 లక్షలు నేను కాంపన్సేషన్ ఇప్పించా. అక్కడంతా కూడా 12 లక్షలు 13 లక్షలు ఉంటే ఈరోజు ప్రభుత్వాన్ని ఒప్పించి ఇచ్చా. వాళ్ళందరూ కూడా మన ఏరియాలో కొంటున్నారు. కాబట్టి 2 సెంట్లు తగ్గినా 50,000 రూపాయలు నష్టపోయినట్టే. కాబట్టి మీరు సర్వే చేసేటప్పుడు 2 రోజులు పనులతోనైనా సర్వే అప్పుడు జాగ్రత్తగా మీరు చేయించుకోగలిగితే ఇటువంటి అవాంతరాలు జరగకుండా ఉంటాయని తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రోజు కూడా ఈ ఊర్లో కూడా ఎక్కడైనా చిన్న పొరపాట్లు ఉంటే ఫస్ట్ మీ భూమిని మీకున్నాల్సిన కాగితాలకు అందరం కాగితాల్లో రిజిస్ట్రేషన్లో ఉన్నాయి, కానీ గిన్నెల మటుకు మారిపోయినా ఎప్పటి నుంచో. కాబట్టి ఇటువంటి చిన్న పొరపాట్లన్నీ మీరే సర్దుకుంటే అప్పుడు ఒక సర్వే నెంబర్ ఉంది, 10 ఎకరాలు ఇది నాది, నేను జనార్దన్కి ఒక ఎకరా 70 సెంట్లు అమ్మా, ప్రభాకర్కి ఒక 3 ఎకరాలు అమ్మా, నాగేశ్వరరావుకి 2 ఎకరాలు అమ్మా, రామ్మోహన్ రెడ్డికి 3 ఎకరాలు అమ్మా. అమ్మేటప్పుడు నేను మీద లోకల్ సర్వేని పెట్టి తెలియని సర్వే చేత కొర్ర కొలతో గొలుసు కొలత వేసి ఇచ్చేసా. మీరు దాని ప్రకారం ఇప్పుడు తేడా చూస్తే ఒకరి దాంట్లో ఒకరు తగ్గుంటుంది, ఒకరి దాంట్లో ఒకటి పెరుగుంటుంది. మనం ఏడ ప్రభుత్వ అధికారులకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని లోకల్ సర్వే చేయించుకుంటాం. మనం చేసే తప్పులు మనకు శాపాలు అవుతున్నాయి. ఎక్కడైనా ఎన్ని చేసి ఏదైనా గవర్నమెంట్ సర్వే చేత కొలత ఇప్పించుకోవడం, చేసుకునేటప్పుడే సబ్ డివిజన్ చేయించుకొని ఒక 2 రోజులు లేట్ అయినా ఒక భిన్నం ఉందంటే ఆ భిన్నంలో మీరు సగభాగం కొంటే ఇమీడియట్లీ ఎంఆర్ఓ చేత సర్వే చేత దాన్ని సబ్ డివిజన్ చేయించుకొని మీ భిన్నం మీరుగా పెట్టుకుంటే జీవితంలో కోర్టు కేసులు ఉండవు, జీవితంలో సమస్యలు ఉండవు, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఉండదు. మనం ఇచ్చే ఆస్తి మన బిడ్డల కోసం, మనం సంపాదించేసి మన బిడ్డల కోసం, బిడ్డలు సుఖంగా జీవించేటట్టు చేయాలి. కానీ కోట్ల పాలు చేసేటట్టు చేయకుండా ఉండాలంటే కష్టపడైనా ఈ రికార్డ్స్ సర్వేగా చేసి పెట్టుకోగలిగితే 10 ఎకరాలు ఇచ్చే బదులు 5 నాశనం చేసేది అనిపించుకోకుండా ఇచ్చేది మంచి ఆస్తిలో ఇచ్చినాడు మా నాన్న, మాకు ఏ ఇబ్బంది లేకుండా చేసేటట్టుగా మీరు అందరం కూడా చేసుకోగలిగితే మన పిల్లలకు కూడా భవిష్యత్తుకి మంచి విధంగా ఉంటుంది. ప్రభుత్వం చేయాల్సినటువంటి అన్ని
మీరు ఇంకా ఏదైనా రెవెన్యూ పరమైనటువంటి సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీరు పరిష్కారం చేసుకోండి. లేదంటే లోకల్ నాయకులు ఉన్నారు, మీ ఆ లెవెల్లో కూడా కాకపోతే ఎమ్మెల్యేగా మీకు ఎప్పుడూ తోడుగా నీడగా అండగా మీ తోటే ఉన్నాను. తప్పకుండా నేను ఏదైనా నా వంతు నేను చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ, కోవూరుపల్లి ఈ అక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆదరించారు. నాకు మంచి మెజార్టీ ఇచ్చి మీరు అందరూ కూడా ఆశీర్వాదంతో మీ ఇంటి బిడ్డలాగా నేను ఎలక్షన్ లో పోటీ చేస్తే మీ ఇంటి బిడ్డలాగా మీరందరూ తిరిగి నన్ను గెలిపించి నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అందుకే నేను ఆది నుంచి నేటి వరకు కూడా నేను నిరంతరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నా. ఇక్కడ ప్రధానంగా 1994 నుంచి కూడా డిఎం ఛానల్ అందరికీ కలగానే మిగిలిపోయింది. వాస్తవంగా ఈ రోజున కోవూరుపల్లికి కానీ, కడమతులకు కానీ, మంగమూరుకు కానీ, మిగతా బిట్టగుంటకు కానీ వీటన్నిటికీ కూడా నీళ్లు కనిగిరి రిజర్వాయర్ నుంచి రావాలి. అంటే సోమశల కావలి కాలువ కంటే కూడా కనిగిరి రిజర్వాయర్ నుంచి దగదత్తి దగ్గర ఉన్నటువంటి దగ్గర నుంచి ముంగమూరు వరకు డిఎం ఛానల్, దగదత్తి టు ముంగమూరు ఛానల్, ఆ ఛానల్ డిఎం ఛానల్ కానీ పూర్తయితే మీరు అల్లూరు వాళ్ళు ఎలా 2 పంటలు వేసుకుంటున్నారో అలా మీకు 2 పంటలు వేసుకునే హక్కు ఇచ్చినటువంటిది మీకు మన చామాదరులకు కానీ, లేదంటే పైన ఉన్నటువంటి తాళ్ళూరులకు కానీ, లేదంటే పైన నాగలారోళ్ళ కంటే కూడా మీరు మొదట హక్కుదారులు. ఎందుకంటే కావలి కాలువ కంటే ముందే డిఎం ఛానల్ స్టార్ట్ అయింది. కానీ కాంట్రాక్టర్ల వైఫల్యం, నాటి నాయకుల యొక్క అలసత్వం వల్ల, దాని మీద పట్టించుకోవడం వల్ల ఈ రోజు కూడా డిఎం ఛానల్ ఆగిపోతే నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత డిఆర్ ఛానల్, డిఎం ఛానల్ రెండింటిని ఈ రోజు మళ్ళా త్వరితగతిన ప్రారంభించడం జరిగింది. అతి తొందరలో దాన్ని కూడా ఆల్రెడీ డిఆర్ ఛానల్ పూర్తి అయిపోయింది. ఈరోజు డిఎం ఛానల్ కూడా కాంట్రాక్టర్ ఆశ్చర్యంగా చేస్తుంటే ఆపాను. మళ్ళీ ఇప్పుడు వచ్చి వాళ్ళు వర్కులు చేస్తున్నారు. తొందరలోనే డిఎం ఛానల్ అంటూ వస్తే మనకి ఎస్ఓపి నుంచి కాదు, డిఎం ఛానల్ నుంచి అల్లూరుకి నీళ్లు వదిలితే మీకు నీళ్లు ఎదరాలి. కాబట్టి అల్లూరులో ఎలా 2 పంటలు పడితే మీరు కూడా అదే విధంగా పండే విధంగా తప్పకుండా మీకు అన్ని కూడా ఇప్పుడు మీకు ఓన్లీ 1994 నుంచి కూడా మీకు ఎస్వీపీ నుంచి నీళ్లు ఇస్తున్నారు. హక్కు లేని ఏరియా నుంచి నీళ్లు తీసుకుంటున్నాం. హక్కున్న కాలంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యంతో దాన్ని పక్కన పడేశారు. అసలు హక్కు అనేది వస్తే ఈ రోజు మీ అన్ని కూడా 2 పంటలు పడతాయి. కాబట్టి ఆ విధంగా కూడా డిఎం ఛానల్ తొందరలోనే పూర్తి చేసి మీకు ఇస్తామని కూడా తెలియజేస్తున్నా. ఇకపోతే మా రామ్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ రోజు పేదవాడికి ఇక్కడ నీళ్లు కూడా మనం ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నాం అనేది ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా బంటరం వల్ల చెరువులో నీళ్లుంటే బావుల్లో నీళ్లు ఉంటాయి, బావుల్లో నీళ్లు ఉండాలంటే చెరువుల్లో నీళ్లు ఉండాలి. బోర్లు వేద్దామంటే 100 అడుగులు పోతే సాల్ట్ వాటర్ వస్తుంది. కాబట్టి బోర్ ద్వారా ప్రజలకు నీళ్లు ఇస్తే సాల్ట్ వాటర్ ఇస్తారు. కాబట్టి తప్పకుండా మీకు ఇప్పుడు కావలి కాలం బాగా డ్యామేజ్ అయిపోయింది. అది సైకిల్ 46 సంవత్సరాల నాటి కట్టిన సైకిల్ కూలిపోయినందువల్ల ఈరోజు కావలి కాలం నీళ్లు రావడం అర్థం ఉంటే ఈ నడమంతా తిరిగి దాన్ని డ్రైన్ బండ్ వేపించి ముందు టెంపరీగా రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి. కాబట్టి ఈరోజు వడ్లు మంచి రేటు ఉంది, 34,000 రూపాయలు. ఈ రోజు 30,000 రూపాయలు వేసుకున్నా ఎకరాకి ఈ రోజు ఊరు చూస్తే ముచ్చులుగా ఉంది. మంచి పంట పండబోతుంది. ఈ సంవత్సరం ఎండలు కురిసినందువల్ల కేవలం విపరీతంగా 4 ఫుట్లు వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి దాదాపు ఈ రోజున మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు 80,000 ఎకరాలు వేశారు. 80,000 ఎకరాలు ఇంటూ 3 ఫుట్ల లెక్కన 2,40,000 ఫుట్లు 30,000 రూపాయలు వేసుకున్నా కూడా 720 కోట్ల రూపాయలు మన కావలి నియోజకవర్గం రైతాంగం సంపాదించుకోబోతుంది. కాబట్టి వాళ్ళ కోసం నీళ్లు ఇవ్వాలి. కాబట్టి అహర్నిశలు పనిచేసి ఈ రోజు మేము కావలి కింద పహారా కాస్తూ మీరందరూ ఇళ్లలో ఉన్నా నేను పంచి కట్టుకుని ఆపరేషన్ చేస్తూ నేను పోయి కావలి మీద తిరిగి ఈ రోజు మీకు అందరికీ రింగ్ బండేసి నీళ్లు ఇస్తున్నా. ఎందుకంటే మీరు అందరూ కూడా నన్ను గెలిపించారు. నా కోసం మీరు ఆ రోజు పెద్ద తపన 5 సంవత్సరాలు మిమ్మల్ని ఎదుగుదానికి నేను కూడా తపన పడుతున్నా. కాబట్టి తప్పకుండా మీకు 2 పంటలు పండే విధంగా ఈ రోజు నీటి ఇచ్చే బాధ్యత తీసుకుంటే మీకు చెరువులన్నింటినీ కూడా కొంత నింపి మంచినీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తానని కూడా మీకు అందరూ కూడా మాటిస్తున్నా. ఇకపోతే ఆర్డీఎస్ఏ స్కీమ్ అన్ని ప్రాంతాల్లో కూడా ఎప్పుడూ 40-30 సంవత్సరాల కిందట ఓడల్లో స్తంభాలు వేశారు. ఇవన్నీ ఉప్పూర్చిని కొన్ని స్తంభాలు తీగల మీద వేలాడుతున్నాయి. రోడ్డు ఎత్తులు పెంచే ఆర్డీఎస్ఎస్ కింద ప్రతి ఊర్లోనూ ఈ డబ్బాలు వచ్చినాయి. ప్రతి ఇంట్లో అంతకుముందు అంతా 15 కేజీ 25 కేజీ డబ్బాలు పెట్టారు. ఈ డబ్బాలు పెట్టేదానికి ముందు మనందరూ కూడా సుఖంగా నిద్రపోవాలి. కాబట్టి ప్రతి ఇంట్లో ఏసీలు ఉన్నాయి, 10 ఇంట్లో కూలర్లు ఉన్నాయి, 10 ఇంట్లో మిక్సీలు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి. కాబట్టి కరెంటు వాడకం పెరిగిపోయింది. కరెంటు వాడకం పెరిగిపోయినంతగా కరెంటు సప్లై లేదు. కాబట్టి సాయంత్రం 6 గంటలు కానీ లైట్లు నిలిపి వెలగటం, ఏసీలు పనిచేయకపోతుంటే ఈ రోజు నియోజకవర్గంలో ఒక్క కావలి టౌన్ లో 84 ట్రాన్స్ఫార్మర్లు మార్చాయి 2 సంవత్సరాల్లో. ఈ 2 సంవత్సరాలు 84 ట్రాన్స్ఫార్మర్లు మారిస్తే తప్ప కావలి ఇవన్నీ పాలకులు పట్టించుకోవాలి. వీటి వల్ల ఓట్లు రావు మాకు. తెలియదు ట్రాన్స్ఫార్మర్ మారిస్తే మార్చుకోవాలి. మా ఓట్లతో సగం పని
కాబట్టి అయినా ఈ రోజు నేను అది కాదు పాత పెట్టుకుంటున్న ఒక సబ్స్టేషన్ మళ్ళా శాంక్షన్ చేపిస్తున్నా, కొత్త సత్రంలో ఒక సబ్స్టేషన్ శాంక్షన్ చేపించా, సిరిపురంలో ఒక సబ్స్టేషన్ శాంక్షన్ చేపిస్తున్నా, వైదత్త మండలంలో చెన్నూరులో ఒక సబ్స్టేషన్ శాంక్షన్ చేపిస్తున్నా. వీటన్నిటి సబ్స్టేషన్కి కరెంటు కావాలి కాబట్టి కావాలి వెంగళరావు నగర్లో ఉండే సబ్స్టేషన్ సాల్టం లేదు, పెద్ద స్టేషన్ సాల్టం లేదని ఈరోజు మన అన్నగారిపాలెం దగ్గర 132 kV సబ్స్టేషన్ చేస్తున్నా. ఇవన్నీ వచ్చి ఈరోజు మీ ఊరికి RDSS ఈ 30 అడుగులు స్తంభాలు వేశారు, మీరు పట్టించుకోవడంలా. వాళ్ళు వైర్లు ఎట్లా లాగారో మాకు తెలియదు, నేను వచ్చి చూడలేను. స్థానిక నాయకులు రూల్స్ ప్రకారం మెయిన్ బజారు 5 లైన్లు వేయాలి, ఊరు మొత్తానికి వచ్చి ఒకే ట్రాన్స్ఫారం పెట్టాలి, మొత్తం కూడా స్తంభాలు పెద్ద స్తంభాలు వేయాలి, వాళ్ళు ఆ పాత స్తంభాలు తీయాలి. ఈ కాంట్రాక్టర్లు ఆనాటి అధికారులు కొన్నక్క మీ ఇళ్ళ ముందే పాత స్తంభాలు తీయటం లేదు, మీరు పట్టించుకోవడం లేదు, మా విలేకరులు అవి రాయటం లేదు. వాళ్ళు ఒక గ్రామంలో కోవిడ్పల్లి మొత్తాన్ని తీసుకుని ఎక్కడ ఒకటి ఆనకపోవడం అమాయకులు ఉండే ఏరియాలు చూసి ఆ ఏరియాలో కరెంట్ వేయకుండా పోతున్నారు. లోకల్ ఉన్నట్టు జడ్రైల్ లాంటి ఏరియాలు అవి పట్టించుకోవడం లేదు. కాబట్టి గ్రామ నాయకులారు మీ అందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే RDSS స్కీమ్ అంటే అర్థం ఏంటంటే ఊరు మొత్తాన్ని అగ్రికల్చర్ కమిషన్ పక్కన పెట్టి 24 గంటల కరెంట్ ఇవ్వడం కోసం, కాబట్టి కరెంటులో ఫ్లక్చువేషన్స్ రాకుండా ఉండడం కోసం కొత్త వేయాలి. కాంట్రాక్ట్ పాత వేరేస్తే మీరు ఒప్పుకోవద్దు. ఇవన్నీ చూసి మీ ఊరు మీరు ప్రక్షాళన చేసుకోవాలి. నిరంతరం మీరు శాంక్షన్ చేయించేవాళ్ళం కానీ నిరంతరం కాంట్రాక్టులు చేసే వైర్ల దగ్గర మేము కాపులా కాయలేం. కాబట్టి గ్రామ నాయకులు కానీ మీరు ఎప్పటికప్పుడు వైర్లు వేస్తున్నారో లేదా, పెద్ద వైర్లు వేయాలి, 5 వైర్లు వేయాలి, అడ్డ బజార్లన్నింటికి 2 వైర్లు 3 వైర్లు వేయాలి, స్ట్రీట్ వైరు ఇళ్ళ వైరు లేకపోతే 3 వైర్లు వేశారు లేదా, ఊరు మొత్తానికి ట్రాన్స్ఫారం పెట్టాలి. ఇది ఒక స్కీమ్. ఇది దీనికి 116 కోట్ల రూపాయలు నేను ఎమ్మెల్యే తర్వాత కావాలి నియోజకవర్గాన్ని శాంక్షన్ చేయించా. ఈరోజు అన్ని ఊళ్ళు నేను ఫాలోఅప్ చేస్తున్నా. నేను అధికారులతో మాట్లాడితే నాకు వెన్న చూసి బ్రహ్మాండంగా సార్ కమ్మగా మాటలు చెప్తారు, భలే చేస్తున్నాను సార్. కానీ నాకు తెలియదు ఇక్కడ జరుగుతుంది. నిన్న నేను ఒక పురుడి గ్రామానికి పోతే ఘోరంగా చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇప్పుడే మా PI చెప్పా, CMDకి విజిలెన్స్ లెటర్ పెట్టమన్నా, ఇమిడియేషన్ నాశరకంగా చేస్తున్నారు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని మళ్ళా మొత్తం కూడా మార్పు చేయమని చెప్పి ఇప్పుడే లెటర్ పెట్టమని చెప్తున్నా. మేము నాకు చేసే పనులు మేము చేస్తున్నాం. మీరు కూడా గ్రామంలో ఉన్నటువంటి నాయకులు మీ ఊరు కరెంట్ వేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా రామంటే రాదు. ఇంకా 20-25 సంవత్సరాల దాకా మీ జోలికి ఎవరు రాదు. కాబట్టి ఇప్పుడే మీరు దగ్గర నుండి వేయించుకోవాలి. పాత సంపాదన తీసి కింద పడవాలి తప్ప కొన్ని దగ్గర అంటే నిలబెట్టి వెళ్ళిపోవాలి. ఎందుకు వాడికే బిల్లు చేసుకుని వెళ్ళిపోతున్నారు, తర్వాత మీరు ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ఇది కూడా మీరు చూడండి. ఇకపోతే ఊళ్ళో సిమెంట్ రోడ్లు వీళ్ళంత వరకు కొన్ని సిమెంట్ రోడ్లను ఇటీవల కాలంలో కొంత సిమెంట్ రోడ్లు ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ కాలంలో కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూడా మీ ఊరికి ఇంకొక 25 లక్షల రూపాయలు కూడా సిమెంట్ రోడ్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. దాన్ని కూడా నివేదిక తీసుకుని డిసెంబర్ కల్లా ఎన్ఆర్సీసీ డబ్బులు రాగానే మళ్ళీ వర్కులు బిగిన్ చేయకూడదు. మళ్ళీ కొన్ని పెట్టున్నాను, తప్పకుండా మీ అందరూ కూడా చేద్దాం. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ జలజీవన్ కింద శాంక్షన్ అయింది, ఇంటింటికి ట్యాప్ అంటున్నారు. కాబట్టి సోర్స్ సక్రంగా లేదు కాబట్టి ఆ సోర్స్ ను కూడా పూర్తి చేసి ఒకటి రైతాంగాన్ని పల్లెటూరులో జరగాల్సినటువంటి డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు, కరెంటు, ఈదులు చిమ్మటం, పంచాయతీ వాళ్ళు ఈదులు చిమ్మటం, లైట్ వేసేవాళ్ళు పంచాయతీ వాళ్ళు. పంచాయతీ లేవు కాబట్టి స్పెషల్ ఆఫీసర్ గారు చూసి ఎవరో ఈ స్పెషల్ ఆఫీసర్ దగ్గరికి రండి గారు ఒకసారి అన్ని చూసుకోండి. 8 అంబేద్కర్ ఇస్తుందా ఈదులు చిమ్మేవాళ్ళు 8 గారు చిమ్మేవాళ్ళు లేరా? శానిటేషన్ అనుకున్నారు. ప్రాంత అభివృద్ధి 2 సంక్షేమ పథకాలు అన్ని కూడా చేస్తున్నాం. మీ ఊళ్ళో మన ఇంటింట ప్రచారానికి ఈ 2 సంవత్సరాలు సుప్రపరిమైన మా నాయకులు వస్తారు. మీకు అర్జీలు కూడా ఇస్తారు, మా వాళ్ళు ఫామ్ ఇస్తారు. మీకు కాలనీ కావాల్సిన, పెన్షన్ కావాల్సిన, మీ ఇంటి ముందు సిమెంట్ రోడ్డు కావాల్సిన అప్లికేషన్ రాసి నాకు పంపించండి. నేను తప్పకుండా ఇంటింటికి నేను తిరగలేను కాబట్టి మా ప్రతినిధులు వచ్చినప్పుడు మీకు ఆ ఫామ్స్ తీసుకొని ఆ ఫామ్లో ఫిలప్ చేసి ఒక ఇంటిలో 2-3 పనులు కావాలంటే 3 పనులు కావాలంటే 3 అప్లికేషన్లు పెట్టండి. హౌసింగ్ కావాలంటే హౌసింగ్ సపరేట్ అప్లికేషను, పెన్షన్ కావాలంటే పెన్షన్ సపరేట్ అప్లికేషను, ఇంకేదైనా కావాలంటే దాన్ని కూడా సపరేట్ అప్లికేషన్ పెడితే నేను ఇవన్నీ PGRS అప్లోడ్ చేసి రేపు వచ్చేటువంటి పెన్షన్లు మీ అందరికి వచ్చేటట్టు, కాలనీలు మీ అందరికీ ఇచ్చేటట్టు కూడా చేసి మనందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా మీకు తోడుగా నేరుగా నేను ఉంటాను. ఎల్లవేళ మీకు తోడుగా ఉండి వీలంత వరకు నాకు అవకాశం దొరికినంత వరకు ఈ ప్రాంత అభివృద్ధికి నేను కృషి చేస్తూనే ఉంటానని తెలియజేస్తూ ముగిస్తున్నా.